చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇద్దరు దొంగలు, మర్డరర్స్. వాళ్ళు బండి మీదకి వెళ్ళి పడ్డా ఉన్నట్టు యాక్షన్ చేస్తున్నారు, పడుకుంటున్నారు అట్లా బండి కింద పడేసి. చూస్తున్నావు స్థితి? చూస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేయాలి, వీళ్ళు పడిపోయిన యాక్సిడెంట్ అయిందని అనుకుంటారు కదా, వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారో చూడు పాపం. సో ఎవరైనా రోడ్డు మీద రాత్రిపూట ఇట్లా పోతున్నప్పుడు అట్లా యాక్సిడెంట్ అయినట్టు కనబడితే ఆపకుండా పోయిందే బెటర్. ఆపితే మాత్రం వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ ఉంటారు. చూడండి, ఇంకో అతను వేరే వాళ్ళు వస్తున్నారు పాపం తెలియకుండా. ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి మనకు తెలుస్తుంది. వాళ్ళు వచ్చి వీళ్ళని చూస్తున్నారు, అరే రోడ్ యాక్సిడెంట్ అయింది పాపం హెల్ప్ చేద్దాం అన్నట్టు వాళ్ళు దిగినారు ఇద్దరు. సో కింద పడ్డట్టు ఆడ యాక్షన్ చేస్తున్నాడు, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నట్టు అని యాక్షన్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయినారు, హెల్ప్ చేద్దామని చూస్తున్నారు, వాళ్ళని లేపనికి ట్రై చేసినారు. వానికి ఏం కాలే కదా, వాడు యాక్షన్ చేస్తున్నట్టు చేస్తాడు, లేస్తాడు. అర్థమైందా స్మితి? చూడు లేస్తారు పాపం. వీళ్ళిద్దరేమో వాళ్ళు జెన్యున్గా హెల్ప్ చేద్దామని చూస్తున్నారు, వాళ్ళకి దెబ్బ తాకిందేమో, బతుకున్నారా లేరా హెల్ప్ చేద్దామని చూస్తున్నారు. సో ఇట్లా వీడు ఫస్ట్ అతను లేపిట్ని చూసినా పట్టుకొని చూసిన మెల్ల లేచినట్టు యాక్షన్ చేస్తుంది, కానీ అసలు ఆయనకి ఏం కాలే. చూసినారు కదా స్టార్టింగ్లో వచ్చి మంచిగా పడుకున్నాడు వాడు, దొంగ నా కొడుకు. పడుకున్నాక లేచిండా. సో మళ్ళీ వాడు వీళ్ళ బండిని కూడా, బండి పడిపోయిందిగా లేపుదామని చూస్తున్నారు. ఇక్కడ కూడా వీడు కూడా లేచినట్టు యాక్షన్ చేసిండా. సో వాడు ఏం చేస్తున్నాడు, చేతులకి వెళ్ళి నైఫ్ తీసేసావు కథం చేసేస్తున్నాడు. వీణు కూడా పట్టుకున్నాడు, వీణు కూడా పట్టుకొని ఊపిరాడకుండా పట్టుకొని ఏదో చిన్న వెపన్ లాంటిది ఉంది దాంతో చంపేస్తున్నారు వాళ్ళని పాపం. హెల్ప్ చేద్దామని చూస్తే వాళ్ళే చచ్చిపోతున్నారు. సో ఎవరైనా రాత్రిపూట ఇట్లా ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఆపకుండా పోయిందే బెటర్. సో వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు మనీ అన్నీ తీసుకొని ప్లస్ వాళ్ళని చంపేసినారు, ఇంకా వాళ్ళ బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఇలాంటిది వస్తే అస్సలు ఆపొద్దు, చక్కగా వెళ్ళిపోతూనే బతుకుతాం.